बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय। హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా బెంబరి. మేమందరం కలిసి టెంపుల్స్కి వెళ్తున్నాం అనమాట. అది శంషాబాద్లో 3 టెంపుల్స్ నియర్ బై ఉన్నాయి అని చెప్తే వెళ్తున్నాము. అవుట్స్కట్స్, మాది హైదరాబాద్ కాబట్టి అవుట్స్కట్స్ కాబట్టి సో అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. అది చాలా దగ్గరగా ఉంటుంది మాకు. అండ్ వి స్టార్టెడ్ అవర్ జర్నీ. సో ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ శంషాబాద్లోనే అనమాట. ఈ టెంపుల్లోనే మనకి జయం మూవీ మొత్తం ఉంటుంది. యాక్చువల్ జయం మూవీ చూస్తే అందులో ఈ టెంపులే కనిపిస్తుంది మనకి. ఒక సాంగ్లో మొత్తం రాను రాను అంటున్న సిన్నదో ఆ సాంగ్ మొత్తం ఇందులోనే ఉంటుంది అనమాట, ఈ టెంపుల్లోనే. అండ్ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ చాలా బాగున్నాయి ఫెసిలిటీస్ కూడా. మనకి అక్కడే అన్న సంపర్పణ అది కూడా చేస్తారంట. కాకపోతే మేము అంటే అది ఒక డే బై డే ఉందనుకుంటా, ఆ రోజైతే లేదు. వీక్ డేస్లో వెళ్ళామన్నమాట మేము. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది, పెద్దగా ఉంది. ఆ టెంపుల్లోనే మాకు మా మమ్మీ వాళ్ళ సైడ్ వచ్చేసి వీరభద్ర స్వామిని వాళ్ళు ఎక్కువ అంటే ఇంటి దేవుడు అంటారు కదా, అలా వీరభద్ర స్వామి అనమాట. ఆ టెంపుల్లో కూడా వీరభద్ర స్వామి ఉన్నాడు. చాలా బాగా అనిపించింది వీరభద్ర స్వామి. మేము యాక్చువల్లీ అయితే ఎప్పుడు కొరివికి వెళ్తాము, అక్కడ చాలా గ్రాండ్గా వేస్తారు. కానీ హైదరాబాద్లో చాలా తక్కువ వీరభద్ర స్వామి టెంపుల్స్. అండ్ అక్కడ కూడా ఉండడం నాకు చాలా నచ్చింది. మమ్మీ అదే అంటుంది అనమాట, వీరభద్ర స్వామి కూడా ఉన్నాడని. అండ్ ఇది చూస్తారు కదా మనకి ఆ గజ్జల సౌండ్, జయ మూవీలో గజ్జల సౌండ్ ఉంటుంది కదా క్లిప్, అది ఇక్కడే అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది. ఆ మెమొరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళాక.
అక్కడ నుంచి మేము అమ్మపల్లి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అమ్మపల్లి టెంపుల్ అక్కడే శంషాబాద్లో ఉంటుంది కాబట్టి దగ్గరే. అది కూడా చాలా ఫేమస్ టెంపుల్, అందరికీ తెలిసి ఉండొచ్చు మేబీ. అక్కడైతే చాలా షూటింగ్స్ అవి ఇవి జరుగుతుంటాయి, మూవీ షూటింగ్స్ కానీ లేకుంటే ఇవి మామూలుగా ఇప్పుడు వెడ్డింగ్ ఆర్ ఎనీ బర్త్డే ఈవెంట్స్ అలాంటివన్నీ దానికి కావాల్సిన ఫోటోషూట్స్ అన్నీ జరుగుతుంటాయి అక్కడ. అండ్ నేనైతే ఇవన్నీ విజిట్ చేయడం ఫస్ట్ టైం అనమాట. శంషాబాద్లో చాలా మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి, మనకి అంత రష్ లేకుండా నార్మల్గా ఒక పీస్ఫుల్ టెంపుల్ విజిట్స్ ఒకేసారి ఒకే దగ్గర చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ శంషాబాద్. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఫస్ట్ టైం ఇది అమ్మపల్లి టెంపుల్ చూడడం. కాకపోతే ఆ రోజు అయితే కోనేరు క్లోజ్ చేసి ఉందన్నమాట. మేము వెళ్ళిన రోజు ఏదో వర్క్ జరుగుతుంది అనుకుంటా, క్లోజ్ చేసి ఉంది. అది కూడా ఓపెన్ ఉంటే కొన్ని పిక్స్కి దగ్గర కూడా కొట్లాట పెట్టుకుంటే వచ్చాడు, సూర్యుడు వచ్చాడు, ధీరుడు వచ్చాడు. వావ్ మమ్మీ భలే ఉందిగా. వావ్ వావ్. అక్కడ నుంచి మేము ఇక్కడ కలకత్తా మాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. అది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే మనకి అన్ని దేవుళ్ళు ఉంటారు, శివుడు, కలకత్తా మాత అండ్ చాలా దేవుళ్ళే ఉన్నారు, వినాయకుడు. అలా నాకైతే చాలా బాగా నచ్చింది. పిల్లలకైతే చాలా బాగుంటుంది, ఎందుకంటే డిఫరెంట్ ఇవన్నీ విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అండ్ ప్లేస్ కూడా చాలా గ్రీనరీగా అండ్ ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంది. సో అక్కడ కూడా వెళ్ళాము, చాలాసేపు అక్కడ కూడా టైం స్పెండ్ చేసాము. సాన్యకు
సో అక్కడ నుంచి మేము స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అలా ఒక ఫుల్ డేని మేము చాలా అంటే చాలా బాగా స్పెండ్ చేస్తాం వితౌట్ టైం వేస్టింగ్. అండ్ మనకు ఒక్క ప్లేస్లోనే చాలా చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా అక్కడే అనమాట. సో దానిలో నా ఫ్రెండ్ని కూడా కలిసి వెళ్ళారు, మాలిక, నా బెస్టీ. అండ్ నేనైతే చాలా మంచి పీస్ఫుల్ టైం ఎంజాయ్ చేశాను విత్ హర్. And also visited so many temples at one place. So it was a great day today. And I hope you like this video. And please subscribe, share and స్వామికి సమర్పణ చేస్తాం, దర్శనం చేసుకుంటాం. గోవిందా కాదు 50 రూపీస్ అంటాడు. తెలుగులో చెప్పండి ఫస్ట్. So that was the great time with family members. So ala oka day mottham మేము అలా స్పెండ్ చేసాము. I hope you like this video. If you are in Hyderabad, just plan like us. You will be having a lots of enjoyment like us, and spend more time with family. It will make you happy and more peaceful. That's all for the day. Bye.